హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీలీల ఈ పేరు తెలియని వాళ్ళే ఉండరు. అయితే ఈమె యాక్టింగ్ కన్నా కూడా డాన్స్కి కుర్రకారులో మంచి క్రేజే తెచ్చుకుందనుకోవచ్చు. అయితే ఈమె నటన కన్నా డాన్స్కి ఎక్కువ మార్కులే పడ్డాయి. అయితే ఈమె డాన్స్కి ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ కూడా అయ్యారు. ఇక మన గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టిన తీరుకైతే చాలా మంది ఫ్యాన్సే ఉన్నారనమాట. ఇక గుంటూరు కారం తర్వాత ఈమె నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఏదీ లేదు. ఎందుకు ఇంత స్లో అయిందనే ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఈమె కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం కూడా అన్నారనమాట. అయితే గుంటూరు కారం సినిమా తర్వాత ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ సినిమా ప్రాజెక్ట్ కూడా లేట్గానే స్టార్ట్ అవబోతుంది. ఇక పవన్ కళ్యాణ్తో నటించబోయే సినిమా కాబట్టి కాస్త ఇంకా లేట్ అనేగానే వినిపిస్తుంది. దీని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం కూడా అనవసరమే. అయితే ఈ కోలీవుడ్ విషయం ఏంటా అని అనుకుంటున్నారా? అయితే కోలీవుడ్లో మన విజయ్ దళపతి తోటి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో ఈమె నటించబోతుంది అని చెప్పి ఒక వార్త అయితే బయటికి వినిపించింది. అయితే ఈ కుర్చీ మడతపెట్టే సాంగ్కి ఫిదా అయిపోయి మన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వెంకట్ ప్రభు ఆమెకి ఒక ఛాన్స్ ఇచ్చారట. కానీ హీరోయిన్గా కాదు, ఐటమ్ గర్ల్గా ఒక ఛాన్స్ ఇచ్చారట. అయితే ఈ ఛాన్స్కి ఆమె తిరస్కరించడం కూడా జరిగింది. మొదటిగా ఆమె హీరోయిన్గానని అక్కడ సంప్రదించారట. అయితే అప్పటికి ఆమె హీరోయిన్గానే అనుకొని దానికి మొదట హెస్ అని కూడా చెప్పిందట. హెస్ చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా సినిమా కార్యక్రమాలను కూడా స్టార్ట్ కూడా చేసిరంట. కానీ ఇప్పుడు ఆమె మొత్తానికి తెలుసుకున్న తర్వాత ఐటమ్ సాంగ్కి తిరస్కరించిందంట. అయితే కోలీవుడ్లోకి నేను వస్తూనే ఐటమ్ సాంగ్స్కి అడుగు పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అనుకుంటా కూడా రీజన్ చెప్పిందట. ఇక వీళ్ళ విషయంలో చూసుకున్నట్టయితే ఆమె కోలీవుడ్ ఎంట్రీ మాత్రం ఇప్పుడు ఐటమ్ సాంగ్గా కాదు హీరోయిన్గానే ఇస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అంతేకాకుండా హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ అయినా చేస్తాను కానీ ఐటమ్ సాంగ్ అయితే చెయ్యనంటే చెయ్యను అని చెప్పి తిరస్కరించిందని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఈమె కోలీవుడ్ ఎంట్రీ ఏ విధంగా ఉంటుందో అని వేచి చూడాలి. ఇక శ్రీలీల నెక్స్ట్ సినిమాతోటి ఏ విధంగా పాపులర్ అవుతుందో, అసలు ఈమె నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేస్తుందో అనేది కూడా నిజంగానే అందరికీ ఆసక్తిగా కనిపిస్తుంది. ఇప్పుడు రాబోయే మన ఉస్తాద్ భగత్ సింగ్లో మన పవన్ కళ్యాణ్కి జోడీగా నటించబోతుంది కాబట్టి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి.